జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వాలా మీకు? మరి నా ఫ్రెండ్ నాకు బాప్తిషం ఇచ్చాడు, నా భార్య ఒక క్రిస్టియను, నాకు 2 పిల్లలున్నారు, ఆ పిల్లలకి క్రిస్టియన్ పేరు పెట్టుకున్నాను అని అన్నటువంటి మీ డిప్యూటీ సీఎం కి మొన్న విజయవాడ వెళ్లి మెట్లు కడిగినప్పుడు ఏ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని మీరు ఆయన చేత మెట్లు కడిగించారు? సాక్షాత్ మీ హోమ్ మినిస్టర్ గారే నేను ఒక క్రిస్టియన్ ని, నా చేతిలో బైబిల్ ఉంటది, గతంలో ఆవిడకి టీటీడీ మెంబర్ కూడా ఇచ్చి కూడా ఆమె చేత రాజీనామా చేయించారు. మరి ఇప్పుడు ఆవిడ వెళ్లి తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కలుస్తుంటే ఆవిడ్ని ఏ డిక్లరేషన్ ఫామ్ అడిగారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు వెయిట్ చేసి, ప్రధానమంత్రి గారు మోదీ గారు వెయిట్ చేసి అంతసేపు లోపలికి ఆయనను తీసుకెళ్లినప్పుడు అప్పుడు ఏ డిక్లరేషన్ ఫామ్స్ తీసుకున్నారు? అయినా సరే ఈ 5 ఏళ్లు ఆయన దైవత్వాన్ని గాని సనాతన ధర్మాన్ని గాని పాటించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం. సో ఇప్పుడు ఆయన వెళ్లడానికి డిక్లరేషన్ ఫామ్ కావాలా మీకు? మీరు మతాన్ని రాజకీయంగా రుద్దొద్దు, రుద్దితే జనాలు కనిపెట్టేస్తారు.